ఒక ఆఫీస్లో ఉన్నా, ఉదాహరణకి ఇలా మీరు టీవీ5లో పనిచేస్తున్నారమ్మా, మీ చైర్మన్ గారు తీసుకున్న నిర్ణయం మీకు ఏదైనా నచ్చదు అనుకోండి, వెళ్ళి చైర్మన్ ఛాంబర్లో చెప్తారు, సార్ ఇది బాగాలేదు సార్, కింద రెస్పాన్స్ బాగాలేదని. ఎట్ ఎనీ కాస్ట్ రెస్పాన్స్ బాగున్నా లేకపోయినా మీరు ఆ ప్రోగ్రామ్ చేయాల్సిందే అంటే చేస్తారు కదా, ఎందుకంటే ఆ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ టీవీ5లో మీరు ఉన్నారు కాబట్టి చేస్తారు. నేను పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ కేసీఆర్ గారి పార్టీలో ఉన్నప్పుడు అనేక అంశాలు వోకల్గా వారికి చెప్పిన, కొన్ని అంశాలు ప్రూఫ్స్తో సహా జరుగుతున్నటువంటి అవినీతి మీద, జరుగుతున్నటువంటి అక్రమాల మీద ప్రూఫ్స్తో సహా కూడా ఇవ్వడం జరిగింది. చర్యలు తీసుకోలేదు, వారి నిర్ణయం అది, నాకు వారంత జ్ఞానం లేదు. మా బాస్గా ఉన్నటువంటి వ్యక్తి తీసుకున్న నిర్ణయానికి కట్టుబడ్డం అన్నది డెఫినెట్గా ఆ టైంలో నా డ్యూటీ, చేయాల్సిందే, చేసిన నేను నా డ్యూటీ. అందుకోసం నేను తెలంగాణ ప్రజలకు క్షమాపణ కూడా చెప్పాను. నేను ఇంకొంచెం గట్టిగా ప్రయత్నించి ఉండాల్సింది, ఇంకొంచెం గట్టిగా నా వాయిస్ రేజ్ చేసి ఉద్యమకారుల పట్ల పనిచేయాల్సింది, ఇంకొంచెం గట్టిగా నా వాయిస్ రేజ్ చేసి అమరవీరుల కోసం పనిచేయాల్సిందని ఓపెన్గా నేను అమరవీరుల స్తూపం దగ్గర క్షమాపణ చెప్పిన. ఇవాళ కూడా నేను చెప్తున్నా, నేను చెప్పే ఈ పాంచజన్యం కావచ్చు, నేను చెప్పేటటువంటి ఉద్యమకారులది, అమరవీరులది, భూ నిర్వాసితుల పట్ల నేను కమిట్మెంట్తో లేకపోతే, నేను చెప్పే ఈ వల్నరబుల్ సెక్షన్స్ దగ్గర కమిట్మెంట్తో లేకపోతే, పక్కకే అసెంబ్లీ ఉంది, అసెంబ్లీ ముంగట్నే అమరవీరుల స్తూపం ఉంది, అదే స్తంభానికి నన్ను గట్టేసి రాళ్లతో కొట్టమని తెలంగాణ ప్రజలందరూ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకోసం అంటా ఉన్నా అంటే, నేను ఒక కమిట్మెంట్తో వచ్చిన వ్యక్తిని. ఆనాడు ప్రశ్నించలేదు కాబట్టి ఈనాడు ప్రశ్నించొద్దు అని అంటే అట్లా కుదరదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ద స్ట్రాంగెస్ట్ వెపన్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ నాట్ ఎ గన్, ఇట్ ఈస్ ద ఎబిలిటీ టు క్వశ్చన్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దట్ కరేజ్ టు క్వశ్చన్, దెర్ ఇస్ నథింగ్ యూ కెన్ డూ. ప్రశ్నతోనే ప్రతిదీ ప్రారంభమవుతుంది. ఇవాళ నేను ప్రశ్నిస్తున్నా, ఖచ్చితంగా ఒక మార్పు వస్తుంది. వెళ్ళే డైరెక్షన్లో 100 మంది 100 అంటారు, 100%. వాటిని అన్నింటినీ ఐ హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్ గుడ్ టేస్ట్, బట్ దెన్ ఐ విల్ కీప్ ఫోర్జింగ్ అహెడ్. థ్యాంక్ యూ. రాహుల్ గారు. మేడం, కేసీఆర్ టీఆర్ఎస్ లాంచ్ చేసినప్పుడు ఇది ఫక్తు రాజకీయ పార్టీ కాదు అని అన్నాడు. తర్వాత హీ సెడ్ ఎస్ వీఆర్ ఏ పొలిటికల్ పార్టీ. నో, మీరు జాగృతి స్టార్ట్ చేసినప్పుడు ఇట్ స్టార్టెడ్ ఆఫ్ యాజ్ ఏ కల్చరల్ ఆర్గనైజేషన్. ఇప్పుడు మీరు ఇట్ హెస్ ఎస్కలేటెడ్ ఇన్ టు ఏ పొలిటికల్ పార్టీ. నో, దిస్ షోస్ యువర్ పార్టీ falls in a clear pattern within the family to develop two centers of power right in the bud. How do you react to this? Well, you are very wrong. I am sorry to say that, because I was suspended from BRS party without even being asked for an explanation. For any political party that is run under the Constitution of India, it is my democratic right to be at least given a show cause notice asking for whatever I have done or whatever I have commented or whatever reasons. See, there are other people right now, like Mr. XMLA, Mr. Rohit Reddy. He is in various cases. He is only been given a show cause notice. అంటే ఒక రాజ్యాంగబద్ధంగా నడిచేటటువంటి పార్టీలో ఎవరన్నా తప్పు చేసినారు అనుకుంటే సస్పెండ్ డైరెక్ట్గా చేయడం అన్నది కరెక్ట్ కాదు. పొలిటికల్ నోటీస్ ఇవ్వాల్సింది. ఇవాళ XMLA రోహిత్ రెడ్డి గారి మీద రకరకాల ఆరోపణలు వస్తున్నాయి. ఆయనకు షో కాజ్ నోటీస్ ఇచ్చిర్రు. మరి నేను ఏం తప్పు చేసినా నాకు తెలియదు, నన్ను అయితే డైరెక్ట్గా సస్పెండ్ చేసిండ్రు. ఏ రోజైతే బీఆర్ఎస్ పార్టీ నన్ను సస్పెండ్ చేసిందో, ప్రజా జీవితంలో ఉండాలనుకునే ఒక వ్యక్తిగా నాకు తెలుసు ఈ రాష్ట్రంలో బీజేపీ ఎన్నటికీ మేలు చేయదు, నాకు తెలిసి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ఎన్నటికీ మేలు చేయదు. ఎందుకంటే మొత్తం ఉన్న తెలంగాణ ఆంధ్రాలో కలిపిందే కాంగ్రెస్. 2004లో పొత్తు పెట్టుకొని 2014 దాకా సాగదీసి 1200 మందిని చంపిందే కాంగ్రెస్. వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ 2.5 ఏళ్లలో కూడా గోస తప్ప ఇంకోటి లేదు. సో నాకు కాంగ్రెస్ ఆప్షన్ కాదు, బీజేపీ ఆప్షన్ కాదు. మరి నేను ప్రజా జీవితంలో ఉండాలనుకునే వ్యక్తిగా నేను ఒక పొలిటికల్ అవుట్ఫిట్ పెట్టుకొని ప్రజల ఆశీర్వాదం కోసం వెళ్తూ ఉన్నా. సో ఇది రెండు కనెక్టెడే కదా అని మీరు మాట్లాడితే అది చాలా తప్పండి. మీ ప్రశ్న తప్పని నేను చాలా వినయపూర్వకంగా చెప్తా ఉన్నాను. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నన్ను వద్దనుకున్నది, నేను మాత్రం నా తెలంగాణ ప్రజల దగ్గరికి, కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్తున్నా. వాళ్ళు ఆదరిస్తారో మరి నన్ను ఏం చేస్తారో అది ప్రజల ఇష్టం, వారికే వదిలేస్తారు. థ్యాంక్ యూ. ప్రైవేట్ హెచ్ఎఫ్టీవీ యువతకి మహిళలకు ప్రియారిటీ ఇస్తున్నారు. రీసెంట్గా జైనింగ్స్ చూస్తే మాత్రం మీ పార్టీలో మాజీ ఎమ్మెల్యేలకు కావచ్చు, అదేవిధంగా మాజీ మంత్రులకు సంబంధించి కూడా వాళ్ళ జైనింగ్స్ ఇస్తున్నారు. ఇది ఒక క్వశ్చన్. రెండో క్వశ్చన్ వచ్చేసి, మీ టార్గెట్ బీఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ వచ్చే ఎన్నికలకు సంబంధించినంత వరకు బీఆర్ఎస్ పార్టీ ఓట్లు దించడానికి మీరు ప్రియారిటీగా ఉంటున్నారా? ఒకటండి, మాకు వచ్చే జాయినింగ్స్లో న్యాచురలీ కొంచెము ఎక్స్ఎమ్మెల్యేనో మినిస్టరో జాయిన్ అయితే మీరు ఎక్కువ వేస్తారు కదా. మామూలుగా కొత్తగా వచ్చే వాళ్ళని వేయరు కదా మీరు. వేలాది మంది, అంటే మరీ నేను ఎన్ని కండువాలు కప్పినని చెప్తే బాగుండదు, కానీ ఈ గత 1 ఇయర్గా వేలాది మంది జాగృతిలో జాయిన్ అయినారు. వాళ్ళు తెలంగాణ రక్షణ సేనలో భాగమవుతూ ఉన్నారు. ఈ కొద్దిగా తెలిసిన వాళ్ళు మెదక్ మాజీ జెడ్పీ చైర్మన్ గారు, లేకపోతే ఒక XMLA గారు, ఒక నిన్న మినిస్టర్ గారు ఇట్లా జాయిన్ అయినప్పుడు మీకు పెద్ద వార్త కనపడుతుంది. కానీ అనేక మంది జాయిన్ అవుతున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే మెజారిటీ ఆర్ యూత్ అండ్ ఉమెన్. ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ టు సే. సో రేపు ఫ్యూచర్లో కూడా అనుభవజ్ఞులను పిడికెల మందిని తీసుకుంటాం. వారి అనుభవం లేకుండా ముందుకు వెళ్ళలేం. ఎట్ ద సేమ్ టైం యూత్ అండ్ ఉమెన్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ముందుకెళ్తాం.
నాకు టార్గెట్ బీఆర్ఎస్ కాదు, కాంగ్రెస్ కాదు. నా టార్గెట్ సింపుల్, సర్వోదయ తెలంగాణ సాధించాలి. దానికోసం ప్రజల మధ్యలో ఉండాలి. ఆ క్రమంలో ఎక్కడ ఎవరు అడ్డం వచ్చినా వారిని మాత్రం విమర్శిస్తాం. థ్యాంక్ యూ. మేడం నమస్తే అండి. 1 సెకండ్. ఎవరు మేడం నమస్తే అండి. మీ దగ్గరే పెట్టుకోవద్దు అట్లా మైక్. చెప్పండి, ఇప్పుడే వచ్చింది. మీ పేరు చెప్పండి. మేడం నమస్తే.